హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త. 6,200 కోట్లు విడుదల. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖను చంద్రబాబు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారికి రావాల్సిన బకాయిల చెల్లింపు కోసం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద మొత్తంలో బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వాటి చెల్లింపు ప్రభుత్వం దృష్టికి సారించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ విభాగాల కింద చెల్లించవలసిన 6,200 కోట్లను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గురువారం ఆర్థిక శాఖకు అనుమతి ఇచ్చారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే 6,200 కోట్లను శుక్రవారం విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం విడుదల చేసే ఈ బకాయిలన్నీ సిపిఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐకి సంబంధించినవని ప్రభుత్వం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, రాష్ట్రం చాలా కాలంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగులకు వివిధ పెండింగ్ బకాయిల కింద కూటమి ప్రభుత్వం 1,033 కోట్లు చెల్లించిందని, ఇప్పుడు 6,200 కోట్లు ఇస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా అందలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి రోజే జీతాలు చెల్లిస్తుందని తెలిపారు. అలాగే పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా చెల్లిస్తుందని, ఇది ఉద్యోగుల సంక్షేమం పట్ల తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.